పవన్ లైవ్ లో అందిస్తారు. పవన్ చెప్పండి, ఇటు విద్యుత్ కొనుగోలు అక్రమాలకు సంబంధించి కేసీఆర్ అయితే వివరణ ఇచ్చారు. అసలు కేసీఆర్ ఇచ్చిన వివరణలో 12 పేజీల లేఖలో అసలు ఏముంది పవన్? అటు విద్యుత్ కొనుగోళ్లతో పాటు యాదాద్రి అటు భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో అవకతవకలు జరిగాయంటూ అటు కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి నేతృత్వంలో కమిషన్ ఏర్పాటు చేసింది. దీనిపైన అటు కమిషన్ విచారణ జరుపుతూ ఉంది. అటు ఎందుకు అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేయాల్సి వచ్చింది, అట్లనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణంలో జరిగిన అవకతవకలపైన విచారణ జరుపుతూ దీనికి బాధ్యులుగా అనేక మంది అధికారులను విచారించింది. వాళ్ళందరూ కూడా కేసీఆర్ చెప్పిన ఆదేశాలను పాటించామంటూ చెప్పడంతో ఆయన వివరణ కోరుతూ నోటీసులు జారీ చేసింది. అయితే ఈ జూన్ 15 తారీఖు లోపల దానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ కేసీఆర్కు ఆదేశించడంతో కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో కేసీఆర్ దానికి స్పందించారు. ప్రస్తుతం ఆయన 12 పేజీల లేఖను జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ని ఉద్దేశిస్తూ ఆయన 12 పేజీల లేఖను రాశారు. అందులో విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించిన అంశం, అట్లనే యాదాద్రి భద్రాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూనే ప్రతి పేజీలో కూడా అటు అసలు ఈ కమిషన్కు విచారణ అర్హతే లేదంటూ అటు కమిషన్ జస్టిస్ నరసింహారెడ్డిని వైదొలగాలంటూ పదే ప్రస్తావిస్తూ వచ్చారు. అటు ఏదైతే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తీర్పులకు లోబడే ఈ కొనుగోలు చేసాం, దానిపైన మరో కమిషన్ను అసలు ఎలా ఏర్పాటు చేస్తారు, ఇది ఒక అనాలోచిత చర్య, అటువంటి కమిషన్కు అసలు బాధ్యతలు తీసుకోవడం మీరు చేసిన మొదటి తప్పంటూ జస్టిస్ నరసింహారెడ్డిని టార్గెట్ చేస్తూ ఆయన చేశారు. అసలు హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన మీరు ఈ బాధ్యతలు స్వీకరించడమే చాలా విచారణకరం. మీరు కూడా ఒక దురుద్దేశపూర్వకంగా ఆయనకు కూడా కొన్ని ఉద్దేశాలను ఆపాదించారు. దురుద్దేశపూర్వకంగానే మీరు కావాలనే మీడియాకు లీకులు ఇస్తున్నారు, మీడియా సమావేశాలు నిర్వహించారు. ఇంకా విచారణ పూర్తి కాకుండానే తాము తప్పు చేసినట్టుగా మీరు నిర్ధారించుకొని చెప్తున్నట్లుగా భావించాల్సి వస్తుంది. అందుకే తాను ఎక్కడ కూడా దీనికి విచారణకు హాజరయ్యేది లేదు. వాస్తవానికి మీరు నోటీసులు ఇచ్చినప్పుడు నేను మీకు హాజరయ్యే వివరణ ఇద్దామనుకున్నా, కానీ ఇప్పుడు అవసరమే లేదు, మీరే ఆ విచారణ కమిషన్ నుంచి తప్పుకోండి అంటూ ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఇక లేఖలోని ముఖ్య అంశాలను కనుక మనం ఒకసారి చూసినట్లయితే అటు రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రంలో తీవ్రమైన విద్యుత్ సంక్షోభం ఉందంటూ అటు కేసీఆర్ చెప్పారు. ఆ సమయంలో సింగిల్ ఫేస్ కరెంట్ ఉండడంతో రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. అనేక మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఆ సమయంలో కేవలం అటు అనేక చోట్ల పెద్ద ఎత్తున కరెంటు కోతలు కూడా ఉండేవి. అట్లాంటిది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాన్ని విద్యుత్ సవాళ్ళనన్నిటిని కూడా అధిగమించామంటూ ఆయన పేర్కొన్నారు. మరోపక్క అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన కూడా కొంత నింద మోపే ప్రయత్నం చేశారు. విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్ కరెంటు సరఫరాను ఎగవేయడం వల్ల 1500 మెగావాట్లు, గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2400 మెగావాట్ల లోటు ఏర్పడింది. దాంతో తీవ్ర సంక్షోభంలో విద్యుత్ రంగం, తెలంగాణ విద్యుత్ రంగం ఉండింది. అటువంటి దాన్ని అధిగమించాము. 2014లో అటు రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత తెలంగాణలో తలసరి విద్యుత్ వినియోగం 1196 యూనిట్లు ఉంటే అది ఇప్పటికీ 2349 యూనిట్లకి పెరిగింది. ఇదంతా కూడా అది గత ప్రభుత్వం సాధించిన విజయంగా ఆయన చెప్పుకున్నారు. అయితే 2003 ఎలక్ట్రిసిటీ యాక్ట్ను అనుసరిస్తూ అవసరమైన కేంద్ర ప్రభుత్వ సంస్థల, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల నుంచి అన్ని అనుమతులు తీసుకొని వీటిని అన్నిటినీ అటు న్యాయ ప్రతిపత్తి కలిగిన స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ తీర్పులకు లోబడే అన్ని చర్యలు తీసుకున్నాం. అటువంటి వాటిపైన ఎవరికైనా సరే అభ్యంతరాలు ఉంటే అటు ఈఆర్సీలలో తమ అభ్యంతరాలను తెలియజేయవచ్చు. కానీ అప్పట్లో అటు తెలుగుదేశం ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అప్పట్లోనే రేవంత్ రెడ్డి దీనిపైన అభ్యంతరాలను వ్యక్తం చేసుకున్నారు. ఆ అభ్యంతరాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత కూడా అప్పట్లో ఈఆర్సీ తమకు అనుకూలంగా అటు తీర్పు ఇచ్చింది. దాంతోనే తాము ముందుకు వెళ్ళాము. కానీ అటు రేవంత్ రెడ్డికి అవసరమైతే ఆయన ఆ రోజే అప్పీలేట్ అథారిటీకి వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు. కానీ అవేమీ చేయకుండా
ఇప్పుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత కావాలనే ఒక ఎంక్వైరీ కమిషన్ను ఏర్పాటు చేశారు. అది కూడా మీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అయితే మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ను అసలు దానికి కమిషన్గా రావడమే తప్పంటూ ఆయన నేరుగా ప్రస్తావించారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు న్యాయప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు వెలువరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేయడమే చట్టవిరుద్ధమని మీకు ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత చట్టవిరుద్ధంగా విచారణను ప్రారంభించి అనేక విషయాలను పరిశీలించకుండానే అలా విలేకరుల సమావేశంలో అసంబద్ధమైన వ్యాఖ్యలు చేశారు. అటువంటివన్నీ కూడా నేను ఆక్షేపిస్తున్నానంటూ కేసీఆర్ జస్టిస్ నరసింహారెడ్డి పైన వ్యాఖ్యలు చేశారు. అసాధారణ పరిస్థితుల్లో కొన్ని అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. అందుకనే ఆ రోజు ఆ తీవ్రమైన విద్యుత్ సంక్షోభంలో అసాధారణ సంక్షోభంలో తెలంగాణ విద్యుత్ రంగం ఉంది. అందుకనే అటువంటి నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ పవర్ స్టేషన్ పైన మీరు చేసిన వ్యాఖ్యలు తీవ్రమైన వ్యాఖ్యలు, కానీ అవి అన్నీ కూడా అనుమతులు తీసుకొనే తాము కొనుగోలు చేశాము. అట్లనే అటు తప్పు చేసాం, భద్రాద్రి పవర్ స్టేషన్ నిర్మాణాన్ని తప్పు చేశామనే విధంగా మీరు అటు మాకు దురుద్దేశాలు, గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదించేలాగా మీరు మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు మీరు ఈ విషయం పైన విచారణ చేసే అర్హతే కోల్పోయారంటూ ఆయన కమిషన్ పైన ఎదురుదాడి, ఈ లేఖలో ఎదురుదాడి చేశారు. కాబట్టి బాధ్యతల నుంచే తప్పుకోవాలంటూ విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఆయన చెప్పారు. అంతేకాకుండా కనీస పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరు కూడా దీనికి వాటిని అంగీకరించరు. ఆ బాధ్యత నుంచి విరమించుకోవాలంటూ విజ్ఞప్తి. ప్రతి పారాగ్రాఫ్లో కూడా కమిషన్ను తప్పుపడుతూ కమిషన్ను అటు విచారణ చేయవద్దు, విచారణ బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ ఆయన పదే పదే ఇందులో ప్రస్తావించారు. అట్లనే భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణం చేపట్టే దశలో తెలంగాణ రాష్ట్రం తీవ్ర విద్యుత్ లోటుతో ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. పీక్ లోడ్ లాంటి అత్యవసర పరిస్థితుల్లో అధిగమించడానికి తెలంగాణ విద్యుత్ సంస్థలు గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజీల ద్వారా కరెంటు కొనుగోలు చేశారనే విషయాన్ని ఆయన ప్రస్తావించొచ్చారు. వాస్తవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొదటి నుంచి కూడా ఇదే విషయం పైన ఆయన విమర్శలు చేస్తూ వస్తున్నారు. అవసరం లేకుండా అధిక ధరలు చెల్లించి ఈ విద్యుత్ కొనుగోలు చేశారు అనే ఈ విద్యుత్ కొనుగోలులోనే పెద్ద ఎత్తున అవకతవకలకు పాల్పడ్డారనేది రేవంత్ రెడ్డి ఆరోపణ. కానీ ఇక్కడ కేసీఆర్ కూడా అధిక ధరలకు కొనుగోలు చేశామనే విషయాన్ని ఒప్పుకుంటున్నారు.